డిఎస్సి నిర్వహణలో జరిగిన అక్రమాలు, కల్తీ నెయ్యి వ్యవహారం, ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన అన్యాయాలపై మండలిలోనూ మీడియా సమావేశాల్లోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక విద్యా సంస్థలపై దాడులు చేయడం దారుణమన్నారు. వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది సిబ్బందితో 2 దశాబ్దాలుగా నడుస్తున్న సంస్థలను టార్గెట్ చేయడం హేయమని విమర్శించారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తే వ్యాపారాలను దెబ్బతీయడం సరైన పద్ధతి కాదన్నారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి దాపురించినటువంటి పరిస్థితులు ఇవాళ కళ్ళగట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు అడ్డం పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఇవాళ అదే పోలీసులు, కొంతమంది స్వార్థపర పోలీస్ అధికారులు ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తమ కార్యక్రమాలను కొనసాగించుకోవడం కోసం చేసినటువంటి అకృత్యాలు రాష్ట్ర రాజధానిగా చెబుతున్నటువంటి పక్కనే ఉన్నటువంటి విజయవాడలో కళ్ళు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నా, దేశం యావత్తు కూడా చీకొడుతూ ఉన్న ఈ ప్రభుత్వానికి కనీసం సీమ గుట్టినట్టు కూడా లేదు, సిగ్గు కూడా లేనటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి గొంతులన్నీ కూడా నొక్కేస్తారా? ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని ప్రశ్నిస్తే వ్యాపార సంస్థలపైన, విద్యా సంస్థలపైన దాడులు చేస్తారా? ఇది ఎక్కడి సంప్రదాయం బాబు? ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థలపైన దాడులకు ఉపక్రమించినటువంటి వైనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించవలసినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. చంద్రశేఖర్ రెడ్డి గారు డిఎస్సి 2025లో జరిగినటువంటి ఆ ఫలితాలకు సంబంధించి, ఉద్యోగ నియామకాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిరుద్యోగ యువతకి, ముఖ్యంగా ఎవరైతే పరీక్షలు రాసి అర్హత కలిగి ఉండి కూడా ఉద్యోగాలు రానటువంటి యువతకు అండగా నిలబడి ఈ కుంభకోణం పైన సిబిఐ విచారణ కావాలని కోరుకున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ బలంగా ప్రజలకు ఆ విషయాన్ని తీసుకెళ్తే, ఇదే అంశం పైన అనేకమైనటువంటి ప్రశ్నల్ని ప్రభుత్వానికి స్పందిస్తే, ఆ స్పందించినటువంటి ప్రశ్నలకి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎప్పుడు కూడా నోరు తెరిచి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు నిజంగా ప్రభుత్వం సిగ్గుపడాలా? అది పోయి పక్కన పెట్టి చంద్రశేఖర్ రెడ్డి గారి కాలేజీల పైన 5:30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దాడులు చేస్తారా? మహోన్నత వ్యక్తుల చుట్టూనే నాగరికతలు రూపుదిద్దుకుంటాయని, సమాజ అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుల జీవితాలను భావి తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అవినిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కాపు జాతి ఔన్నత్యం, సామాజిక చైతన్యం, సేవా స్ఫూర్తికి ఎంతో మంది మహానుభావులు విశేషంగా కృషి చేశారని, అలాంటి వారి చరిత్రను నేటి తరాలకు పరిచయం చేసే ప్రయత్నంగా గాదం గోపాలస్వామి రచించిన సమాజ సేవలో కరిగిన కర్పూర కణికలు, కాపు తెలగ బలిజలు అనే గ్రంథం నిలిచిపోతుందని పేర్కొన్నారు. పుస్తకాలు కేవలం అక్షరాల సమాహారం కాదని, ఒక జాతి చరిత్రకు అద్దం పట్టే అమూల్య సంపదని అన్నారు. గాదం గోపాలస్వామి రచించిన సమాజ సేవలో కరిగిన కర్పూర కణికలు, కాపు తెలగ బలిజలు గ్రంథావిష్కరణ కార్యక్రమం విజయవాడ రాయల్ క్లబ్ ఆధ్వర్యంలో భారతీనగర్లోని వెస్టిన్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గ్రంథాన్ని ఆవిష్కరించి రచయితలను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన మహనీయుల సేవలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనలో పుట్టిన మహనీయుల ఘనతలను
ప్రపంచానికి చాటడంలో తెలుగువారు కొంత వెనుకబడ్డారని, వారి చరిత్రను సేకరించి పుస్తక రూపంలో అందించడం గొప్ప సేవ అని కొనియాడారు. కాపు, బలిజ, తెలగ సమాజాల సామాజిక, సాంస్కృతిక, విద్యా, రాజకీయ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖుల జీవిత విశేషాలను ఈ గ్రంథంలో సమగ్రంగా పొందుపరిచినట్లు తెలిపారు. చరిత్రను తెలుసుకోవడం ద్వారా సమాజంలో చైతన్యం పెరుగుతుందని, యువతకు స్ఫూర్తి కలుగుతుందని పేర్కొన్నారు. ఇటువంటి రచనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వంగా ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, సామాజిక సేవకులు, కాపు సంఘాల ప్రతినిధులు, రాయల్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రచయిత గాదం గోపాలస్వామిని పలువురు ఘనంగా సన్మానించి సమాజ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు. సుప్రసిద్ధ చరిత్రకారుడు డాక్టర్ గాదె గోపాలస్వామి గారు రచించిన సమాజ సేవలో కరిగిన కర్పూర కణికలు, కాపు, తెలగ, బలిజ అనే గ్రంథాన్ని ఈరోజున రాయల్ క్లబ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ తెలియజాతలు ఎంతోమంది మహానుభావులు ఉద్భవించారు. వివిధ రంగాల్లో వారు తమ ప్రతిభని కనపరిచి జాతి ఔన్నత్యానికి దోహదపడ్డారు. అలాంటి వారి చరిత్రలు ఈ తరం వారికి తెలియని పరిస్థితి ఏర్పడింది. కనీసం వాళ్ళ పేర్లు కూడా వినని స్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో ఆ మహానుభావులందరూ కూడా సమాజానికి ఏ విధమైన సేవ చేశారు, ఏ విధమైన త్యాగాలు చేశారు, ఏ విధంగా ఈ జాతి ఔన్నత్యానికి తోడ్పడ్డారు అన్నది తెలియజెప్పే విధంగా ఈ గ్రంథాన్ని రచించిన గాదె గోపాలస్వామి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఎప్పుడైనా కూడా మహోన్నత వ్యక్తుల చుట్టే నాగరికత విరసులుతుంది. ఏ రాష్ట్రంలో అయినా కూడా ఆయా ప్రాంతంలో పుట్టిన గొప్ప వాళ్ళ వల్లే ఇవాళ ఆ ప్రాంత విశిష్టత వెల్లడవుతుంది. నిన్ననే ప్రధానమంత్రి గారు ఇక్కడ యోగా కార్యక్రమానికి బెంగాల్ వెళ్తే ఆ బెంగాల్లో పుట్టిన మహనీయుల పేర్లని చెప్పాడు. దురదృష్టం అంటే తెలుగు వారికి వచ్చేప్పటికి తెలుగు జాతిలో పుట్టిన గొప్ప వాళ్ళ పేర్లు ఎవరు కూడా తలిచే పరిస్థితులు. దానికి కారణం వాళ్ళు కాదు, మనమే కారణం. ఎందుకంటే మనలో పుట్టిన మహనీయుల యొక్క ఘనతని చాటుకోవడంలో తెలుగు జాతి ఎప్పుడు కూడా విఫలమైంది. ఈ గ్రంథాన్ని సుమారుగా 50 మంది కాపు ప్రముఖుల గురించి రాయడం జరిగింది. ఈ 50 మంది కూడా స్వార్థరహితంగా సమాజం గురించి తమ జీవితాలని త్యాగం చేసి కరిగిపోయినటువంటి జీవులు. వీళ్ళందరినీ కూడా కాపులు ప్రేరణగా తీసుకుని తాము కూడా వారి వలనే త్యాగనిరతతోటి, దేశభక్తితోటి తమ తాము అభివృద్ధి చేసుకుంటూ జాతి అభివృద్ధికి ఉపయోగపడాలని తెలియచేయడం జరిగింది. చరిత్రకారులు, పరిశోధకులు డాక్టర్ గాదం గోపాలస్వామి గారు రాసినటువంటి అద్భుతమైన పుస్తకం ఈ రోజున ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలుగు జాతిలో మహోన్నతమైన స్థాయికి చేరిన వ్యక్తుల యొక్క చరిత్రను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ భావితరాలకు ఉపయోగపడే విధంగా రాసిన ఈ గ్రంథాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషాన్ని కలుగజేసింది. రాయల్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా హుందాగా, అద్భుతంగా నిర్వహించారు. వారికి కృతజ్ఞతలు. రాయల్ క్లబ్ విజయవాడ ఆధ్వర్యంలో సమాజ సేవలో కర్పూర కణికలు, కాపు, తెలగ, బలిజలు ప్రథమ భాగం, రచయిత డాక్టర్ గాదం గోపాలస్వామి గారు. మరి ఈ పుస్తక గ్రంథావిష్కరణ శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు, శాసనసభ్యులు అవనగడ్డ వారి చేతుల మీదుగా ఈరోజు ఈ రాయల్ క్లబ్ సమావేశంలో జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఈ పుస్తకం ఎంతోమంది కాపు, బలిజలు ఈ సమాజానికి ఏ విధమైన సేవలు అందించారనే అనే విషయం అన్ని మరి ఆ ఈ కాపు సోదరులందరికీ కూడా తెలియజేయటం, కాపు సోదరులనే కాదు మన సమాజానికి కూడా వారు చేసిన సేవలు తెలియజేయటం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. దీంట్లో వారు ఒక 50 మంది ప్రముఖులు ఎవరైతే ఈ స్వాతంత్ర పోరాటంలో కానివ్వండి, సమాజాన్ని జాగృతం చేయడంలో కానీ వారి జీవితాలని త్యాగం చేశారు, దేశ సేవకు కానీ సమాజ సేవకు కానీ, అటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి వారు ప్రస్తావించడం జరిగింది. పేరుపోగు క్రాంతి కుమార్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని మాజీ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ఆరోపించారు. క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. విజయవాడలో పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతల బృందం పరామర్శించింది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్ తదితరులు క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావును కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నెల రోజుల క్రితం జరిగిన క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటన ప్రభుత్వం హత్యనని ఆరోపించారు. పోలీసుల వేధింపుల కారణంగానే అతను ప్రాణాలు తీసుకున్నాడని, ప్రస్తుతం క్రాంతికుమార్పై ఎలాంటి కేసులు లేవని తెలిపారు. సాయి కృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, డీజీపీ నుంచి కింద స్థాయి అధికారుల వరకు బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే వైసీపీ తరపున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఏదైతే క్రాంతికుమార్కి జరిగిన అన్యాయం ఉందో అది తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. ఈ రాజకీయ హత్యలు ఎప్పటికాగుతాయి? సాయికృష్ణ లాంటి చిన్నపిల్లల్ని, ఈరోజు క్రాంతికుమార్ లాంటి వాళ్ళని ఇంకెంతమందిని వీళ్ళు బలిపెట్టుకుంటారు? ఇలాగే బడుగు బలహీన వర్గాల కులంలో ఉన్న 12 నుంచి 15 మంది ఎస్సీ కులంలో పిల్లలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీసు దాడులు కానీ, లేకపోతే ఈ పోలీసులు చేస్తున్న హింసలో కానీ, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కానీ చనిపోవడం జరుగుతుంది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొంటున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం అని చెప్పుకొని తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా చీమ కుట్టినట్టు కూడా లేదు. 23 ఏళ్ళ పిల్లోడు సాయికృష్ణ. ఆ కుర్రోడు చనిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే కానీ ఆ అబ్బాయి చావు విషయం బయటికి రాకుండా సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అని అంటే ప్రాణం విలువ వాళ్ళకి రూపాయితో సెటిల్మెంట్ చేసేస్తారు. చేసేసి ఎన్ని ప్రాణాలైనా వాళ్ళు తీసేస్తారు. ఈరోజు క్రాంతికుమారు అంత దారుణంగా ఎంత మనోవ్యాధ కలగకపోతే ఆ అబ్బాయికి అలా సెల్ఫ్ వీడియో తీసుకొని తను సూసైడ్ చేసుకున్నాడు అని అంటే అసలు ఎంత మనోవేదనకు గురి అయి ఉంటాడు, ఎంత హింసకు గురి అయి ఉంటాడు, ఎంత బాధను భరించి ఉంటాడు. ఇదంతా లెక్కలోకి రావటం లేదు. కేవలం రూపాయి ఇస్తాము, సెటిల్మెంట్ చేసేస్తాము, వాళ్ళ నోరులు మూయించేస్తాము. ఏ రకంగా మూయించేస్తారు? 3 పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యలే. సాయికృష్ణ కానీ, ఈరోజు క్రాంతికుమార్ కానీ కావాలని చెప్పేసి వాళ్ళకి నానా చిత్రహింసలు పెట్టి వాళ్ళు చేయలేని నేరానికి కూడా క్రాంతికుమార్ని కావాలని అతనే ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళు ఎంతగా బాధ పెట్టారో వాళ్ళ నాన్నగారు చెప్తుంటే అర్థమవుతుంది. మళ్ళీ క్రాంతికుమార్కి 3 పిల్లలు, ఆ పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, వాళ్ళకి ఆదుకునే విధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న హత్యలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మరి సాయికృష్ణకి బూడిద కూడా దొరకకుండా మాయం చేసి ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యే. దీని మీద సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ఏంటి ఎలా జరిగింది అని ప్రశ్నించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా జరిగింది ఏంటి ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి ఆయన నిలదీసి వాళ్ళకి న్యాయం జరగాలంటే వెంటనే పిలిపించుకొని మాట్లాడడం. ఏదైనా డబ్బుతో చేసేవచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు విశ్వ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలు చేసి విశ్వ బ్రాహ్మణులకు న్యాయం చేయాలని విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. 50 సంవత్సరాలు పైబడిన విశ్వ బ్రాహ్మణులకు పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విశ్వ బ్రాహ్మణులు తమ వంతు సహాయం అందించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విజయవాడ 1 టౌన్ సిటీ నగర్లోని విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్షుడు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తితో పాటు సుమారు 90 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి విశ్వ బ్రాహ్మణ ప్రముఖులు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అధ్యక్షులు శ్రీనివాస్ చక్రవర్తికి అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి, విశ్వ బ్రాహ్మణుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తానని అన్నారు. ఎన్నికల సమయంలో విశ్వ బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని సీఎం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పంచవృత్తుల్లో కీలకమైన గోల్డ్ వర్కర్స్,
కార్పెంటర్స్ అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని, వారి సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా విజయవాడ మొత్తం అందరూ ఒక తాటి మీద నడవాలని, అందరూ విశ్వబ్రాహ్మణ సంఘానికి బలంగా ఉండాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మేము భవిష్యత్తులో పొలిటికల్గానైతేనేమి, మామూలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుద్ది, దోహదపడుద్ది అనే ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయం ద్వారా ముందుకెళ్తాం. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ రకరకాల ప్రామిసులు చేసింది. ఎలాగా తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ చేసిన ప్రామిస్ ఏంట్రా అంటే, మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఇద్దరు పబ్లిక్ మీటింగ్లో ప్రామిస్ చేశారు. మా కులానికి ప్రత్యేకంగా చేశారు. అదొకటి అడుగుతున్నాం. అదేవిధంగా మా ఈ పంచవృత్తులు మా అన్ని కొలిమితో పనులు ఉండేవి అన్నమాట. బంగారం వృత్తి కానీ, మన ఐరన్ వృత్తి కానీ, అలాగే ఇత్తడి కానీ, కార్పెంటర్ వృత్తి కానీ, ఇవన్నీ కూడా మన కొలిమితో పని ఉండేవి. లంగ్స్ అయ్యి ప్రాబ్లమ్స్ వచ్చి అనేక రకాల ప్రాబ్లం గురవుతున్నారు. కాబట్టి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాను అని చెప్పేది బీసీలకి ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా హెల్త్లు పాడేవాళ్ళు మా విశ్వబ్రాహ్మణులు. కాబట్టి అది ఒకటి ప్రామిస్లో మేము అందరికి కూడా చెప్పి ఈ ప్రభుత్వంలో ఓటేయించడం కూడా జరిగింది. అది కూడా లెటర్ల ద్వారా వాళ్ళకి సమర్పించడం, వినతి పత్రాలు జరుగుతుంది. చేద్దామనే ఇదిలో జరుగుతూ ఉంది. అది చేస్తారని, త్వరలో ఎమ్మెల్సీ కూడా ఇస్తారని, రాజకీయ పరంగా మమ్మల్ని ఆదుకుంటారని, అలాగే గుళ్ళల్లో ఒక గుడి తయారు చేయాలంటే గుడికి కావలసిన ఈ 5 వృత్తులు ఉంటే కానీ ఒక దేవాలయం తయారై బయటికి రాదు. అలాంటి దేవాలయాల్లో మిత్రులు అవనండి, ఎవరన్నా అవనండి, మన నాయి బ్రాహ్మణులకి ప్రత్యేకంగా అవకాశం ఎలా ఇచ్చారో మా విశ్వబ్రాహ్మణులకు కూడా గుడి మేము లేనిది తయారవ్వదు. కాబట్టి మాకు కూడా ఒక డైరెక్టర్ పోస్ట్ అందులో ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ సభలో అన్ని అలాంటి ఆమోదాలు కూడా మేము చేసుకోవడం జరిగింది. ఈ విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం యొక్క ఏ రకమైనటువంటి ఒడిదుడికి లేకుండా ఆ స్ఫూర్తితోనే మాకు అప్పచెప్పడం జరిగింది. మేము కూడా తదనంతరం దీని తర్వాత రాబోయే వాళ్ళకు కూడా దిక్సూచిగా ఉండి మేము అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి మన జాతికి ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ఖచ్చితంగా కష్టపడి ఈ జాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పడతామని చెప్పని మరొకసారి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.